నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అయితే ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నందమూరి నటసింహాలు జూలు విదిల్చాయి. వరుస విజయాలతో బాక్సాఫీస్ని అల్లకల్లోలం చేస్తున్నారు. బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్ ఇద్దరే డజన్ మంది మెగా హీరోలకి చుక్కలు చూపిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ నీకు అలపొస్తుందేమో, నాకు ఊపు వస్తుంది అంటూ బాలయ్య విజృంభిస్తుంటే, దేవర చెప్పినాడంటే శాసించినట్టే అంటూ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి మరీ చెలరేగిపోతున్నాడు. ఇద్దరూ కలిసి 2000 కోట్లకి పైగా కలెక్షన్స్తో దుమ్ము దుమారం చేశారు బాక్సాఫీస్ వద్ద. వరుస విజయాలతో డిఫరెంట్ కంటెంట్స్తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగిస్తూ రేర్ రికార్డ్స్ పెడుతూ సీనియర్ హీరోస్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు బాలయ్య. అటు ఎన్టీఆర్ కూడా వరుస బ్లాక్ బస్టర్స్ని అందుకుంటూ ఏకంగా పాన్ ఇండియన్ రేస్లోనే నెంబర్ 1 పొజిషన్కే గురిపెట్టాడు. పాన్ ఇండియన్ లెవెల్లో ఇంకొక హిట్ పడిందంటే ఏకంగా ప్రభాస్ని సైతం వెనక్కి నెట్టి టాప్ చైర్ని అందుకుంటాడు ఎన్టీఆర్. ముందుగా బాలయ్య విషయానికి వస్తే, బాలయ్య మాస్ క్రేజ్ని, ఆయన యాక్టింగ్ పొటెన్షియాలిటీని మ్యాచ్ చేయలేని డైరెక్టర్లు ఆయనకి వరుస ఫ్లాప్స్ ఇచ్చి ఆయన స్టార్డమ్ని మసకబార్చారు. కానీ ఆయన మాస్ క్రేజ్ని పసిగట్టిన ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి మాత్రం అఖండ సినిమాలో చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు బాలయ్యని. సరైన కంటెంట్తో ఒక సినిమా పడిందంటే బాలయ్య బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉంటుందో అఖండ సినిమా నిరూపించింది. బాలయ్యని ఎలా హ్యాండిల్ చేయాలో మిగతా డైరెక్టర్లకి చిన్న హింట్ ఇచ్చాడు బోయపాటి. ఇక అక్కడి నుంచి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన డాకుమారాజ్ సినిమా వరకు వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు బాలయ్య. వరుస విజయాలతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకొని డబుల్ హ్యాట్రికే గురిపెట్టాడు. ఈ 4 సినిమాలతో ఏకంగా 700 కోట్లు కొల్లగొట్టాడు, అది కూడా రీజనల్ సినిమాలతో. నిర్మాతలకి, బయ్యర్లకి కాసుల పంట పండించాడు బాలయ్య. అటు ఎన్టీఆర్ కూడా టెంపర్ సినిమా నుండి అసలు బ్రేక్ అన్నదే లేకుండా వరుస బ్లాక్ బస్టర్లు అందుకొని పాన్ ఇండియన్ రేంజ్కి వెళ్ళాడు. కంటిన్యూస్గా 7 బ్లాక్ బస్టర్లు అందుకొని టైర్ 1 హీరోస్లోనే టాప్లో ఉన్నాడు ఎన్టీఆర్. ఇక RRR మూవీతో తన క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పాలి. మల్టీ స్టారర్ సినిమా అయినా కానీ తన యాక్టింగ్తో, స్క్రీన్ ప్రజెన్స్తో, మాస్ స్టెప్పులతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకొని స్టార్డమ్, క్రేజ్, అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ఎన్టీఆర్. డ్యాన్సుల్లో, యాక్టింగ్లో, స్క్రీన్ ప్రజెన్స్లో ఎన్టీఆర్ని కొట్టేవాడే లేడు టాలీవుడ్లో. ఆ సినిమాతోనే ఎన్టీఆర్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. RRR సినిమాతో అది ప్రపంచ స్థాయికి చేరింది. తర్వాత వచ్చిన దేవర మూవీతో బాక్సాఫీస్కి దడ పుట్టించాడు. ఫ్లాప్ టాక్తో కూడా 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దుమ్ము లేపాడు. తన బాక్సాఫీస్ స్టామినా రేంజ్ ఏంటో చెప్పిన మూవీ దేవర. RRR మూవీ కాకుండానే టెంపర్ మూవీ నుండి దేవర సినిమా వరకు ఏకంగా 1400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు ఎన్టీఆర్. అయితే RRR మూవీ కలెక్షన్స్ కూడా యాడ్ చేస్తే 2700 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు అవుతుంది. RRR మూవీ మల్టీ స్టారర్ కాబట్టి ఆ వచ్చిన కలెక్షన్స్లో సగం యాడ్ చేసినా కానీ ఎన్టీఆర్ ఖాతాలో 2000 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం రీజనల్ సినిమాలతో మాత్రమే ఈ రేర్ ఫీట్ అందుకున్నాడు ఎన్టీఆర్. RRR మూవీ మల్టీ స్టారర్, దేవర సినిమా మాత్రమే సోలో పాన్ ఇండియా సినిమా. ఈ విధంగా బాబాయ్, అబ్బాయి ఇద్దరూ కలిసి ఏకంగా 3000 కోట్లకి పైగానే కలెక్షన్స్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఇంకోవైపు మెగా హీరోలేమో వరుస డిజాస్టర్లతో 1000 కోట్ల వరకు బొక్క పెట్టారు. ఒకరిని మించి మరొకరు, ఒకదాన్ని మించి మరొకటి అటర్ ఫ్లాప్స్ ఇచ్చి నిర్మాతల్ని, బయ్యర్లని నిలువునా ముంచారు. వీళ్ళ డిజాస్టర్లతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ఒకవైపు బాలయ్య, ఎన్టీఆర్లు ఇద్దరూ కలిసి వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్స్ కంప్లీట్ చేసుకుంటే, మరోవైపు మెగా హీరోలేమో డిజాస్టర్లలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకొని డబుల్ హ్యాట్రిక్ వైపు పరుగులు తీస్తున్నారు. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఒక యావరేజ్, ఒక హిట్ ఇచ్చి మిగతావన్నీ అల్ట్రా డిజాస్టర్ సినిమాలే ఇచ్చాడు. వాటిలో ఖైదీ నెంబర్ 150 సినిమా యావరేజ్ అయితే దానికి భారీగా ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసి బ్లాక్ బస్టర్ అని నమ్మించి మాయ చేశారు. ఇక తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినా అది మల్టీ స్టారర్ సినిమా. పైగా ఆ విజయం మొత్తాన్ని రవితేజ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత సైరా, గాడ్ ఫాదర్, ఆచార్య, బోలాశంకర్ ఇవన్నీ కూడా డబుల్ డిజాస్టర్ సినిమాలే. వాటిల్లో ఆచార్య, బోలాశంకర్ సినిమాలైతే నిర్మాతలకి, బయ్యర్లకి బొక్క పెట్టడమే కాకుండా ఆడియన్స్కి 360mm రాడ్ దింపిన సినిమాలు అవి. ఇక రామ్ చరణ్ కూడా RRR సినిమా కంటే ముందు వినయ్ విదే రామ్ అనే ఒక అటర్ ఫ్లాప్ ఇచ్చాడు. RRR మూవీని పక్కన పెడితే ఆల్రెడీ రామ్ చరణ్ కూడా హ్యాట్రిక్ డిజాస్టర్లే పడ్డాయి. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ ఆ తర్వాత చేసిన ఆచార్య సినిమా అయితే భారీ ఫ్లాప్ అయింది. ఆ సినిమా అయితే కనీసం 2 రోజులు కూడా థియేటర్లో ఉండకుండా పోయింది. ఇక ఆచార్య తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సినిమాకైతే కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా రాకుంటే మొదటి రోజునే భారీ ఫేక్ కలెక్షన్లతో ఒక పోస్టర్ వేశారు. ఎంతలా అంటే
బాహుబలి త్రిబుల్ ఆర్ మూవీ కలెక్షన్స్ పైనే అనుమానం వచ్చేంతలా ఆ కలెక్షన్ల పోస్టర్ చూసి అందరూ నివ్వెరపోయారు. ఇక బాలీవుడ్ వాళ్ళైతే ఫేక్ స్టార్, ఫ్రాడ్ స్టార్ అంటూ తెగ ట్రోలింగ్ చేసి రామ్ చరణ్ని ఒక ఆట ఆడుకున్నారు. ఆ సినిమాతో దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బ పడింది. చివరికి కనీసం డే 1 పోస్టర్లో ఘనంగా వేసుకున్న కలెక్షన్స్ కూడా లాంగ్ రన్లో రాబట్టలేక చేతులు ఎత్తేసింది గేమ్ చేంజర్. ఇక తర్వాత వరుణ్ తేజ్ కూడా వరుసగా 4 డిజాస్టర్లు ఇచ్చాడు. వాటిలో మట్కా సినిమా అయితే 2023 సంవత్సరానికి అతిపెద్ద ఫ్లాప్గా, అతిపెద్ద చెత్త సినిమాగా ఒక చెత్త రికార్డ్ కూడా పెట్టింది. తర్వాత వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాతో, సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి బ్రో సినిమాతో బాక్సాఫీస్ని బెంబేలెత్తించారు. ఈ విధంగా మెగా హీరోలందరూ కలిసి మెగా డిజాస్టర్లు ఇచ్చారు. అది కూడా అల్ట్రా డిజాస్టర్లు. అంటే డిజాస్టర్స్లో కూడా నెంబర్ 1 కోసం పోటీ పడ్డారన్నమాట. కానీ నందమూరి హీరోలు మాత్రం వరుస విజయాలతో మెగా హీరోస్ని పూర్తిగా డామినేట్ చేశారు. డజన్ మంది మెగా హీరోలు కలిసి 1000 కోట్లు బొక్క పెడితే కేవలం నందమూరి నటసింహాలు ఇద్దరే 3000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద తమ లీడ్ని కొనసాగిస్తున్నారు. మరి మెగా హీరోల మెగా డిజాస్టర్ల గురించి, నందమూరి నటసింహాల బాక్సాఫీస్ విజృంభణ గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.